పొంగల్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను, కంపల్సరీ ట్రై చేయండి. ఇంకా తర్వాత ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను, సగం గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. కడుక్కోవాలన్నమాట. 2-3 సార్లు కడిగిన తర్వాత సైడ్కి పెట్టేసేయాలి. కొద్దిగా ఆయిల్ వేసేసి మిరియాలు, కొద్దిగా జీలకర్ర, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ యాడ్ చేసుకోవాలి. కాసేపు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత సైడ్కి కూడా వేడి వాటర్ అయితే పెట్టుకున్నాను. ఇంకా తర్వాత పెసరపప్పు అవన్నీ రైస్ని యాడ్ చేసేసి కొద్దిసేపు ఫ్రై అయినాక తర్వాత వేడి నీళ్ళు వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత మంచిగా కలిపేసి కుక్కర్ మూత వేసేయాలి. ఒక 3-4 విజిల్ వస్తే సరిపోతుంది మనకి. ఇక్కడ పల్లీ చట్నీ చూపిస్తున్నాను. పచ్చిమిర్చి, కొద్దిగా పల్లీలు, వెల్లుల్లి, అల్లము, కరివేపాకు అవన్నీ యాడ్ చేస్తున్నాను. మిక్సీ జార్లో అయితే ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఇంకా తర్వాత ఇవన్నీ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి చింతపండు, కొద్దిగా వాటరు అవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా. ఇంకా తర్వాత తాలింపు వేస్తున్నాను. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి అవన్నీ వేసేసి తాలింపు వేసేసి సరిపోతుంది మనకి. పొంగల్ అయితే వేడివేడిగా చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి.